తెలంగాణ ప్రజల ఆశయాలకి అనుగుణంగా పేదోడి కష్టం తీర్చడం కోసమని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసుకొని 2 సంవత్సరాలు కొద్దిగా దాటింది. అన్నమాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా దేశంలో ఒక అద్భుతమైన భూభారతి చట్టాన్ని రైతన్నలకు చుట్టంగా ఉండే విధంగా అధునాతన సౌకర్యాలతో చట్టం ప్రతి సామాన్యుడికి, కష్టంలో ఉండేవాడికి ఉపయోగపడే విధంగా చట్టాన్ని తేవటమే కాకుండా ఆ చట్టాన్ని నియమ నిబంధనలు కూడా 90 రోజుల్లో ఏర్పాటు చేసుకొని ఆ నియమ నిబంధనలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణలో భూములున్న ఆసాములకి అంకితం చేసి ఆ చట్టంలో పేర్కొనబడిన విధంగా అనేక అంశాలను ఏవైతే ప్రక్షాళన చేసి ఆ ప్రక్షాళన చేసిన వాటితో పాటు ప్రజల సౌకర్యార్థం ఏవైతే చేస్తానన్నామో ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో భూదారు ప్రతి ఎకరాకి రైతన్నకి ఇస్తామని చెప్పిన విషయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్వే వ్యవస్థ సరిపోదు అని గ్రహించి అనేక రాష్ట్రాల్లో ఏ సిస్టాన్ని అడాప్ట్ చేస్తున్నారో ఆ సిస్టాల్లో ఉండే ది బెస్ట్ సిస్టాన్ని తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చి దాని ప్రకారం అప్లికేషన్లు లైసెన్స్డ్ సర్వేల కోసం ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేయమని నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,120 మంది లైసెన్స్డ్ సర్వేలుగా మేము వర్క్ చేస్తామని అప్లై చేసుకోవటం జరిగింది. ఈ 10,120 మందికి ఒకేసారి శిక్షణ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి 2 విడతలుగా వీళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి మొదటి విడతలో సుమారుగా 6,500 మందికి శిక్షణ ఇస్తే ఈ 6,500 మంది ఎవరైతే శిక్షణ పొందిన వారికి ఎగ్జామ్ పెట్టిన తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఈ ఎగ్జామ్ లో కేవలం 3,511 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఈ 3,511 మందికి ఏ ఆలోచనతో భూభారత్లో భూదారు కార్డు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం రిక్వైర్మెంట్ ఉన్న మ్యాన్ పవర్ గా ఈ కాంట్రాక్టర్ లైసెన్సులకు సంబంధించిన ఈ 3,500 మందిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరికీ కూడా క్వాలిఫై సర్టిఫికెట్స్ తో పాటు వీళ్ళకు లైసెన్స్డ్ సర్వేర్లు అని వాళ్ళకి నియామక పత్రాలను కూడా ఇచ్చిన సంగతి మీకు తెలియంది కాదు. వీరితో పాటు మిగిలిన 3,000 మంది ఫ్రెష్ గా ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే 7,000 మందిలో 3,500 మంది క్వాలిఫై అయ్యారో మిగిలిన 3,500 మంది కూడా సప్లిమెంటరీ పెడితే ఈ 3,000 ఈ 3,500 ఈ 6,500లో మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 మంది సెలక్షన్ కావటం జరిగింది. ఆ 2,000 మందిలోనే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 47 మందికి క్వాలిఫై అయిన వారికి నియామక పత్రాలు మరికొన్ని నిమిషాల్లో ఇవ్వబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రమారమి ఏ భూములు సర్వే చేయాలి నిష్పక్షపాతంగా పారదర్శకంగా అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ కాంట్రాక్టు లైసెన్స్డ్ సర్వేర్లు ఈ 2,000 మందితో కలిపి 5,500 మందిని ఈనాడు సెలక్షన్ చేయటం జరిగింది. ఈ 5,500 మంది రాష్ట్రంలోని అన్ని మండలాలకి ఆడున్న భూమి ఆధారంగా వీరిని ఆ జిల్లాలకి అలొకేషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఈ రోజు ఇచ్చే ఈ 2,000 మందితో ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఇస్తున్నాం. రేపు ఎల్లుండిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన అన్ని జిల్లాలలో
సెకండ్ ఫేజ్ లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క లైసెన్స్డ్ సర్వేర్ కి వారి నియామక పత్రాలను కూడా అందజేయటం జరుగుద్దని రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిఫై ఉన్న లైసెన్స్డ్ సర్వేర్లకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పారదర్శకంగా పేదవాడు శ్రేయస్సుతో పాటు భూములున్న అసాములకి పూర్తి భద్రత కల్పించే భూభారతి చట్టం ద్వారా ఏ విప్లవాత్మకమైన మార్పులతో కొత్త చట్టం తీసుకొచ్చి ఆ చట్టం భూములున్న రైతులకి ఒక భరోసా భద్రత కల్పిస్తుందనే ఆలోచనతో తీసుకొచ్చిన దాంతో పాటు ఈ సర్వేర్లకు అందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే రోవర్స్ ఫస్ట్ ఫేజ్ 600 పీసుల్ని కొనటం జరిగింది. నాకు తెలిసి ఈ రాబోయే కపుల్ ఆఫ్ డేస్ లో ఇప్పటికే కొన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాం. మిగిలిన జిల్లాలకు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ రోవర్స్ ఎక్విప్మెంట్ ఏదైతే సర్వేకి గతంలో టేబు చైను కాస్టాప్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి రోవర్స్ సిస్టమ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో ఏ ట్రైనింగ్ అయితే ఈనాడు లైసెన్స్ సర్వేర్లకు ట్రైనింగ్ ఇచ్చామో వారికి ఎక్విప్మెంట్ ని సమకూర్చే దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు పైలట్ గా ఇంతకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా 5 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేశాం. ఏవైతే నక్షాలు లేవో అందుట్లో ఖమ్మం జిల్లాలోని మదిరి నియోజకవర్గంలోని ములుగుమాడు గ్రామం కూడా చేశాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 413 రెవెన్యూ గ్రామాలకు నక్షాలు లేవు. వాటిని ఫస్ట్ ఫేజ్ లో చేసే కార్యక్రమం ఆల్రెడీ చేపట్టాం. దీనితో పాటు రాబోయే రోజుల్లో ఆల్రెడీ ప్రతి జిల్లాకి 70 రెవెన్యూ గ్రామాలు ఐడెంటిఫై చేసి పంపమని రెవెన్యూ సెక్రటరీ గారికి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలని ఐడెంటిఫై చేసి పంపటం జరిగింది. ఏవైతే ఈ లైసెన్స్డ్ సర్వేలు ఉన్నారో వీరితో పాటు ప్రభుత్వ సర్వేర్లతో కలుపుకొని ఈ లైసెన్స్డ్ సర్వేర్లు చేసిన సర్వేని జస్టిఫికేషన్ ని గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండే సర్వేర్ సర్టిఫై చేసే వ్యవస్థని ఫుల్ ఫ్లెడ్జ్ లో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొదటి విడత ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలతో పాటు మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రణాళికాబద్ధంగా వీలైనంత తొందరలో ఏ భూదారైతే ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో చేసుకున్నామో, ఏ భూదారైతే కావాలని రైతన్నలు ఆశిస్తున్నారో విత్ మ్యాప్ తో కావాలని కోరుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ లైసెన్స్డ్ సర్వేర్లు తప్పకుండా నిష్పక్షపాతంగా ఉపయోగపడతారని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి మనస్ఫూర్తిగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మీకు తెలియంది కాదు, ఆనాటి ప్రభుత్వంలో ధరణిలో జరిగిన అనేక అవకతవకలు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలు అడిగిన సందర్భంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తామని ఈ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మేము ప్రకటించిన మాట ప్రకారం పైలట్ గా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఒక కేరళ సంస్థకి ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ ఇచ్చాం. పైలట్ మోడల్లో ఫస్ట్ సిరిసిల్ల సిద్దిపేట 2 జిల్లాలు ఇచ్చాం. దానికి సంబంధించిన ఆల్మోస్ట్ రిపోర్టు ఆ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని వెట్టింగ్ చేస్తున్నాం. దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అదే మోడల్లో రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేసే కార్యక్రమాన్ని ఆనాటి ధరణిలో జరిగిన అవకతవకలను కూడా ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా బయటికి తీసే కార్యక్రమాన్ని
చేపడుతున్నాం. దాని ప్రధాన ఉద్దేశం పేదవాడికి చెందాల్సిన ప్రతి అంగుళం భూమి, అది ప్రభుత్వ భూమి, ఎక్కడా కూడా ఫోర్గో కావద్దన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యమని కూడా రాష్ట్రంలో ఉండే నా పేద ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఆ రోజు ధరణిలో సామాన్య ప్రజలకు జరిగిన ఇబ్బందులు ఈ భూభారతి ద్వారా డీసెంట్రలైజేషన్ చేసి ఎంఆర్ఓ స్థాయి నుంచి అన్ని ఆనాడు కలెక్టర్ లాగిన్లోనే ఉండేవి, వాటన్నిటినీ డీసెంట్రలైజేషన్ చేసి కింద వారి వారి స్థాయిలను బట్టి పనులు కూడా విభజించిన కారణంగా రాష్ట్రంలో చాలా వరకు ఈ సమస్యలు ఇప్పుడిప్పుడే స్ట్రీమ్ లైన్ లోకి వస్తున్నది. భవిష్యత్తులో వీటిలో ఉన్న చిన్న చిన్న అవకతవకలను కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో స్ట్రీమ్ లైన్ చేస్తదని కూడా రాష్ట్రంలో ఉండే రైతన్నల పక్షాన మరొక్కసారి నీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ మధ్య చూసాం, ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు. ఒక శాసనసభ్యుడు, ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు 1000 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు. ఇంకొక మాజీ మంత్రి అంటాడు 1000 కోట్లు కాదు 1500 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు. ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారతిలో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయని చెప్తాడు. నిన్న ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాము ఎక్స్పర్ట్స్ తో, నిన్ననే దాని మీద రివ్యూ చేశాను. రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారులు, పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. అది కూడా ఆనాటి ప్రభుత్వంలోనే మేజర్ డబ్బులు జరిగింది. అది కూడా సుమారు వారన్నట్టు 1000 కోట్లో 1500 కోట్లో కాదు, నాకు తెలిసినంత వరకు, నా దగ్గర ఉన్న లెక్క వరకు 3,90,00,000 రూపాయలు. వాటిని కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడైతే తప్పు జరిగిందో వాటి FIR కేసులు రిజిస్టర్ చేశాం. వాళ్ళ మీద ఆల్రెడీ అరెస్ట్ చేశాం. మీ సేవ నడిపే వాళ్ళని. అటువంటి కూడా భవిష్యత్తులో ఎక్కడైతే లొసుగులు ఉన్నాయో ఆ లొసుగులు అన్నిటినీ పూర్తిగా కాంక్రీట్ తో వాటిని భూస్థాపితం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. వాటిని పర్ఫెక్ట్ గా చిన్న పొరపాటు జరగకుండా ఉండే విధంగా కూడా ఇప్పటికే చర్యలు చేపట్టి ఏవైతే ఈ సిద్దిపేట, సిరిసిల్ల రిపోర్ట్లతో పాటు రాష్ట్రంలో ఉండే మిగిలిన 31 జిల్లాలకు సంబంధించిన అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన దాన్ని ఏ కమిటీని అయితే నిర్ణయించామో ఆ కమిటీకి ఈ 33 జిల్లాలకు సంబంధించిన టోటల్ రికార్డులు కూడా వారి ద్వారా పూర్తిగా వెట్టింగ్ చేయాలన్నది ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రుల అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం కూడా తీసుకున్నదని చెప్పటానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అంటే ఇదంతా నేను చెప్పడానికి ప్రధానమైనది ఒక్కటే, ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క పారదర్శకత, ఈ ప్రభుత్వము పేదవాళ్ల పట్ల, భూములున్న ఆసాముల పట్ల ఉండే పాజిటివ్నెస్, సమస్యలను మినిమైజ్ చేయాలనే తపన అన్నది ప్రధానంగా మీరందరూ గమనించాలని ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఏవైతే వారు అధికారం ఎలగబెట్టే నాడు వారు అధికారం ఉంది అనే మదంతో చేసిన అనేక తప్పులని గురిగింజ కిందున్న నలుపులాగా అది మర్చిపోయి ఎంతసేపటి వరకు ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ మీద గుడ్డ కాల్చి మేదేసి
ఆ సునకానందం పొందేది చూస్తుంటేనే నాకు నవ్వొస్తుంది. ఇప్పటికైనా వారు జ్ఞానోదయం పొంది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయినా, మేము చేయలేకపోయామనే బాధపడటం మీరు తగ్గించుకోవాలని సూచన చేస్తూ, నిన్న సాయంత్రం ఏదైతే హైదరాబాద్ నాంపల్లిలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాద కారణంగా 2 పిల్లలు 3 పెద్దలు ఆ అగ్ని ప్రమాదంలో చనిపోయినట్టు కొన్ని గంటల ముందు నా దృష్టికి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విదేశాల్లో ఉన్న కారణంగా వారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారు. వారి కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని కూడా ఈ వేదిక ద్వారా ఆ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఏవైతే ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగే దాంట్లో గతంలో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకొని, నిన్న జరిగిన ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో వీటిని ఈ ప్రభుత్వం ఎలా అరికట్టాలి అన్నది తప్పకుండా చర్యలు చేపడతని కూడా రాష్ట్ర ప్రజలకి ఈ వేదిక ద్వారా తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.